రాజ్యమేలే రాజు రేవంత్ రెడ్డి. నీదొక బతుకు, నువ్వు ఒక మనిషివి. నీదేం బతుకు, ఏం కదరా నాయన, నీది చెత్తకుండే నా బతుకు. నీ బతుకుల మనవయ్య ఎంతగానో అసలు తెలుసా, జనాలు తిట్టుకుంటారు, ఏడుస్తురు తిట్టుకుంటారు. దొరికితే మాత్రం కనీసం కాకలు కూడా దొరకను, ఒక కాకి కూడా దొరుకుతా. అంతమంది జనాలు మాత్రం అసలు మామూలు కూడా రేవంత్ రెడ్డి నిన్ను సిగ్గు శరం ఉండాలి. ఒక ముఖ్యమంత్రి అనేటువంటి సిగ్గు శరం ఉండాలి. ఇంతగానం సిగ్గున దొరకమంటే ఇరిగా దొరకమంటే ఏం బిక్తున్నావురా నువ్వు? పైన ఉండి దొంగలని చూడుకోవట ఇంకల్లా నీ బతుకు జడ. నీ కింద ఉన్న ఎమ్మెల్యే అట్లే మొదనాశనం అయ్యాడు, లంచగొడుకు పాతగాడు. నువ్వు అట్లే మొదనాశనం అయినావు. జనాలు ఇంతగానో చంపుతున్నావు, ఇండ్లు కూడా కొడుతున్నావు, ఇరిగా దొరికి దొరుకుతలేదు, సిలిండర్ దొరకలేవు. ఇంకేం చేస్తారు చెప్పు? చీనీ అమ్మ ఏమనంటే ఏదవనా కొడుకులు ఉన్నారు కొంతమంది, పోతూనే ఉంటారు. ఇట్లా ఇట్లా కనీసం పోయి ఏదైనా అడుగుదాం అనుకోని పోకముందుకే ఎమ్మెల్యే కాడికెళ్ళి వాని కాడికెళ్ళి మొత్తం లంచగొడుకులు ఏదైనా కొడుకులు అని చూసి ఒక ఓటు కూడా వాడదు. కానీ వాని ముడ్డ చుట్టూ తిరుగుతారు లంచగొడుకులు, సిగ్గుదప్పిన కొడుకులు. ఎలక్షన్లు ఓట్లు అయ్యేటప్పుడేమో ఆడలో పియ్య నాకు వస్తారు, తిరిగేటప్పుడేమో మొగోలు మొత్తం తిరుగుతారు లంచగొడుకులు, పాత కొడుకులు, లుచ్చ కొడుకులు. కనీసం చీని ఏదైనా బుద్ధి. ఇక్కడ పోయి వాళ్ళు గన్మేన్ గల పెట్టుకుంటారు భయపడి. ఏం బుద్ధి ఉందిరా లంచగొడుకులన్నా మీకు? ముందు ఫస్ట్ ప్రజల కోసం బతకనిరా, ప్రజల కోసం బతికి ప్రజలకు మంచిగా పెట్టి తర్వాత మిగిలింది మొత్తం తినేయండిరా. ఎందుకు మీరు బతుకుతున్నారా ఇళ్ళకాలం ఇక్కడ అంతగానం సంపాదించుకోనికి? బతికినన్ని రోజులు కొన్ని రోజులేరా మన బతికేది. 50-60 ఏళ్ళే బతాం. అప్పటిలాగా 100 ఏళ్ళు బతకరు. ఆ 50-60 ఏళ్ళు బతికిన దాంట్లో కనీసం పేదవాళ్ళకి సగం ఇచ్చి సగం మొదనాశనం చేసుకోరు లంచగొడుకులారా. మీ బతుకులు నా మంది ఇళ్ళం ముడ్డ.